నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీఎల్పీ మీటింగ్ లో రేవంత్ మాట్లాడుతుండగా జైవీర్ బయటకు వెళ్లడంపై రేవంత్ సీరియస్ అయ్యాడు. మీటింగ్ జరుగుతుండగా బయటకు వెళ్లడం డిసిప్లిన్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకపై ఎమ్మెల్యేలు క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించాడు. తనకు తెలియకుండా జైవీర్ రెడ్డికి ఏ పనులు చేయవద్దని మంత్రులను రేవంత్ రెడ్డి ఆదేశించాడు. సీఎం రేవంత్ సీరియస్ అయిన విషయం తెలుసుకున్న జైవీర్ సీఎల్పీ మీటింగ్ చివర్లో హాజరయ్యాడు. రైట్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి సమావేశం నుంచి బయటికి వెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జైవీర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా సమావేశం నుంచి వెళ్లడం కరెక్ట్ కాదు, ఇది పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమని చెప్పినటువంటి పరిస్థితి. చాలా మంది ఎమ్మెల్యేలు ఆ అసెంబ్లీ సమావేశాలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఇలాంటి సమావేశంలో ఎవరు ఇట్లా వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వెళ్లిపోకూడదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. జైవీర్ రెడ్డికి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ పనులు కూడా మంత్రులు చేయొద్దని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ విషయం తెలుసుకున్న జైవీర్ రెడ్డి తిరిగి సిఎల్పి సమావేశం చివరిలో ఆయన సమావేశానికి అయితే వచ్చారు. మొత్తానికి ఎమ్మెల్యేల పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలను సీరియస్ గా తీసుకోవడం లేదు, మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి నేను ఇకపై దృష్టి పెడతాను, మంత్రులకు ఒక రకంగా ఎమ్మెల్యేలకు మరొక రకంగా నిధులు వెళ్ళనివ్వు, ఈసారి సమానంగా అందరి నియోజకవర్గాలకు సమానంగా నిధులు వెళ్లేలా చూస్తాను, త్వరలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మీ సమస్యలను పరిష్కరిస్తాను, ఇకపై గట్టిగా కలిసి కొట్లాడదామని చెప్పి ఎమ్మెల్యేలకు కూడా సూచించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆ జైవీర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన తిరిగి మళ్ళీ సమావేశం రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. రైట్ ప్రదీప్, థాంక్యూ.